మనం చూస్తున్నాం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. గట్టి వార్నింగ్ అయితే ముఖ్యమంత్రి ఇచ్చారని మా ప్రతినిధి కొండలు కూడా చెప్తున్నారు. దీనిపైన మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ నిర్మాతలు రాజ్ కందుకూరి గారు, అలాగే నట్టి కుమార్ గారు. మనం మాట్లాడదాం. నట్టి కుమార్ గారు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూశారు. ఇక నుంచి టికెట్ ధరలు పెంచేది లేదు, బెనిఫిట్ షోలు ఉండవు అని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రకటన చేసేశారు. ముందుగా దానిపై మీ స్పందన ఏంటి నట్టి కుమార్ గారు? ఇప్పుడు నేను ఒకటే అంటానండి, ఇప్పుడు ఏది జరిగినా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోగలగాలి. రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్ మాట్లాడారు. ఇప్పుడు మరి అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అతి చేశారని చెప్పాలా, అల్లు అర్జున్ గారు అతి చేశారని చెప్పాలా? ఇండస్ట్రీని ఈ రోజు మొత్తం టోటల్ గా పెద్ద సినిమాలకి రేట్లు రాకుండా, బెనిఫిట్స్ రాకుండా నాశనం చేసింది, ఈ క్రమశిక్షణ మొత్తం టోటల్ గా చేసింది అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అని చెప్పాలా? అంటే నేను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం పోయి బాధలో ఉన్నారు. ఒక ప్రాణం పోయి బాధలో ఉంటే కూడా మనం జైలుకి వెళ్ళి ఒక 4 గంటలు ఉంటే ఆ కొడుకు ఎంత అల్లాడిపోయాడో, మరి ఆ తల్లి చనిపోయింది, కోమా నుంచి బయటకు వస్తే నా తల్లి ఏది అని అంటే ఆ కొడుకుకి ఎవరు సమాధానం చెప్తారు? ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలా. మరి ఆయన మాట్లాడిన, సీఎం గారు మాట్లాడిన ప్రతి మాటకి ఆ అర్థం ఉంది. నేనేమంటానంటే, మీకు రేటు కావాలంటే రేట్ ఇచ్చారు, మీకు బెనిఫిట్స్ కావాలంటే బెనిఫిట్స్ ఇచ్చారు, మీకు అన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండేటప్పుడు మీరు అర్థం చేసుకోకుండా వెళ్ళడం ఒక తప్పు అయితే, మీ సెక్యూరిటీ టీము ఇష్టం వచ్చినట్టు బాధడం ఒక తప్పు అయితే, అంటే మీ ప్రేమతో సినిమా చూడడం వచ్చినట్టు మీతో తన్నులు తింటానుకా, అంటే మీ బౌన్సర్తో తన్నులు తింటానుకా? ఈ ఇండస్ట్రీ నాశనం చేసింది ఈ బౌన్సర్లు. ఈ ప్రతి హీరోకి 100 మంది బౌన్సర్లు పెట్టుకోవడం, ఇష్టం వచ్చాడు కుక్కని బాధడం. ఇది ఎంత దాకా కరెక్ట్ అండి? ఇది నేను అందుకే చెప్పాను, మొన్నటి నుంచి చెప్పాను, నిన్న చెప్పాను, మొన్న రాత్రి చెప్పాను. నేనేం చెప్పాను? ఇక్కడ ఫస్ట్ ఇండస్ట్రీ అంతా వెళ్ళిపోయి ఏదో జరిగిపోయింది. అల్లు అర్జున్ గారిని 2 రోజులు పరామర్శించడానికి ఉదయం 6 గంటల నుంచి కాపలా కాసిన ఈ హీరోలు అవ్వచ్చు, ఈ మొత్తం ఇండస్ట్రీ నిర్మాతలు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, మన ఇండస్ట్రీ సంబంధించే కదా. ఒక అమ్మాయి ప్రాణం పోగొట్టుకుంది కదా, ఒక అబ్బాయి ప్రాణంతో పోరాడుతున్నాడు కదా. మనం ఛాంబర్ నుంచి కానీ, కౌన్సిల్ నుంచి కానీ, మన మా అసోసియేషన్ నుంచి కానీ, లేకపోతే మొత్తం టోటల్ గా వ్యక్తిగతంగా సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ మనం ఎవరమైన పండించడం కానీ, స్పందించడం కానీ, లేకపోతే మనం అయ్యో పాపమని చెప్పి ఒక పెట్టర్లో ట్వీట్ చేయడం కానీ, ఒక కండోలెన్స్ చెప్పడం కానీ జరిగిందా అని అడుగుతున్నా. మరి ఇది ఆ కోపం రాదా వాళ్ళకి? గవర్నమెంట్ మీకు రేట్లు ఇస్తే మీరు రేవంత్ రెడ్డిని తిడతారు, గవర్నమెంట్ రేట్లు ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిడతారు, గవర్నమెంట్ రేట్లు ఇస్తే ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేస్తారు. అంటే మీకు రేట్లు ఇచ్చినందుకు పాపానికి, మీకు బెనిఫిట్స్ ఇచ్చిన పాపానికి మీరు బిజినెస్ చేసుకుంటే ఆ రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు చేశారండి? మీరు వెళ్ళిపోయి కావాలని మీరు వెళ్ళి ఆమె ప్రాణం పోగొట్టి ఒక ప్రాణం ముచ్చుతో పోరాడుతూ ఉంటే మీరు వచ్చి ఇష్టం వచ్చాడు, మీ ఫ్యాన్స్ వచ్చి ఇష్టం వచ్చి పెడతారు, యూట్యూబ్ ఛానల్ దగ్గర కొట్టడానికి వెళ్తారు, మనసులో మాట్లాడిన వాళ్ళు తంటానికి వెళ్తారు. మీ ఆర్మీ ఇదా? ఇది అల్లు అర్జున్ గారు తెలుసుకోగలగాలి. నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారు, ప్రతి ఒక్క హీరో తెలుసుకోగలగాలి. మనం సినిమా తీసామో సరికాదండి, మీకు సెక్యూరిటీ ఉండడం కరెక్ట్, కానీ ఎదుటి వాడిని తన్నమని చెప్పలేదు. మిమ్మల్ని ప్రేమించే అభిమానిని తన్నమని చెప్పలే, ప్రేమించే అభిమాని కుక్కని బాధమని చెప్పలే, ప్రాణం తీయమని చెప్పలే. తొక్కులాడ జరుగుతున్నప్పుడు మీకు అంత ఏసీబీ గారిని మీరు లోనకి ఎంట్రన్స్ ఇవ్వలేని పరిస్థితి మీరు తీసుకొచ్చారంటే మీ సెక్యూరిటీ అంటే మీరు ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్, ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్ రేంజ్ లో మీరు ఊహించుకున్నారా? అంటే నేనేమంటానంటే, ఆ రోజు ఖండించాను, అరెస్ట్ అనేది కరెక్ట్ కాదు, ఆ రోజు అరెస్ట్ నేను ఖండించడం జరిగింది. అలాగే ఫస్ట్ టీం తప్పు చేసింది, అల్లు అర్జున్ గారి టీము
రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ అన్ని వేల మంది జనం ఉన్నప్పుడు వెళ్ళకూడదు, ఓకే వెళ్ళడం తప్పు జరిగింది. ఈ రోజు మీ ఒక్కరికి కాదు జరిగింది, ఓకే ఎంటైర్ ఇండస్ట్రీకి నాశనం అయిపోయింది. నట్టికుమార్ గారు, ఎంటైర్ ఇండస్ట్రీకి ఈ ప్రాబ్లం వచ్చింది. ఇది నట్టికుమార్ గారు మీరు లైవ్ లో మాట్లాడండి. ఏం లేదు, యాక్చువల్ గా నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ. అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఎవరికి స్పందన లేదు, ఏమీ లేదు, పక్కన పెట్టేస్తే ఇస్ ద ఎఫ్డిసి చైర్మన్ ఆయనే, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారే. రేపు వచ్చే 3 సినిమాలు ఆయనవే. అవును, రేపు వచ్చే 3 సినిమాలు ఆయనవే. ఎఫ్డిసి అంటే గవర్నమెంట్ కి వాళ్ళకి వాళ్ళది ఆయనే. రేపు నట్టికుమార్ గారు అంటే దిల్ రాజుని విషయంలో ఇన్వాల్వ్ అవ్వమని అంటున్నారా? ఈ దీనికి పరిష్కారం కనుగొనడానికి దిల్ రాజు ఇనిషియేటివ్ తీసుకోవాలని అంటున్నారా? ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈజ్ అ రైట్ పర్సన్. ఆల్రెడీ ఎఫ్డిసి చైర్మన్ అంటే వారదండి, గవర్నమెంట్ కి సినిమా ఇండస్ట్రీకి వారది. అంటే ఇప్పుడు ఆయన సినిమాలకి న్యాయం చేస్తారు. బెనిఫిట్స్ తో కావాలి అంటే ప్రజలను పట్టించుకుంటారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాలా? ఇది సీఎం గారు, మరి సీఎం గారును అక్కడ ఎవరైతే ఇచ్చారో దిల్ రాజు గారు పోస్ట్ ఇచ్చారో వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటారండి. సినిమాలు ఇప్పుడు ఎవరో లేవండి తెలంగాణలో. 3 సినిమాలు ఆయనవేనండి, 3 సినిమాలు ఆయనవే. 1 గేమ్ చేంజర్ ఇది ప్రొడ్యూసర్, ఆల్రెడీ డాకు మహారాజ్ డిస్ట్రిబ్యూటర్, అండ్ సంక్రాంతి వస్తున్నాడు ప్రొడ్యూసర్. ఈ 3 సినిమాలు వాళ్ళవే ఉన్నాయి, ఫస్ట్ ఆయనదే ఉంది. అయితే నేను ఇంకోటి ఏమంటానంటే, ఇక్కడ దిల్ రాజు గారు అవ్వచ్చు, సితారా వాళ్ళు అవ్వచ్చు, మైత్రి రవి గారు అవ్వచ్చు, ఒక్కరు చేసిన తప్పుకి ఇండస్ట్రీ మొత్తం, రాజకాంత్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీ మొత్తం ఎఫెక్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒక్క మాట అండి, నేనేమంటున్నానంటే తప్పు జరిగిందని పశ్చాత్తాపం పొందుతామా, తప్పు జరిగిందని ఒప్పుకుంటామా, లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు ఒక సీఎం ట్రోల్ చేస్తామా? ఓకే, ఇది తప్పు కదా. ఇప్పుడు తప్పు చేసింది మనము, తప్పు చేసింది మన ఫ్యాన్స్, తప్పు చేసింది మనం తొక్కుసలాట్లో జరిగింది. మీరు హీరోగా వెళ్ళడం వల్ల మీ టీం చేసిన తప్పు, మీ స్పాన్సర్లు చేసిన తప్పు, మీ సెక్యూరిటీ చేసిన తప్పు. మళ్ళా మీరు ఆయన మీదే మళ్ళీ మీరు సీఎం మీద ఇష్టం వచ్చే ట్రోల్ చేయడం అనేది ఎంత దాకా కరెక్ట్? ఓకే, అరెస్ట్ చేశారు అంటే అరెస్ట్ మేము మళ్ళా ఖండించామండి, అరెస్ట్ ను కూడా ఖండించాం. అరెస్ట్ ఏం ఖండించాం? అత్యుత్సాహంగా అరెస్ట్ ఎందుకు చేశారు? లంచ్ మోషన్ ఆల్రెడీ మూవ్ అయి ఉంది, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన దాకా ఆగి ఉంటే బాగుండు కదా అనేది మేము ఆ వాదనలో 100% అది పోలీసులు కొంచెం అత్యుత్సాహం చేశారేమని చెప్పడం 100% మేము కూడా ఉన్నాం దాంట్లో. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు లీగల్ గా వెళ్ళొద్దు పరామర్శిద్దు అని చెప్పలేదు, లీగల్ గా వాళ్ళు చూడొద్దు అని చెప్పలేదు. మన ఇండస్ట్రీ నుంచి మాకున్నాయి కదండి, కౌన్సిల్స్ ఉన్నాయి, ఛాంబర్స్ ఉన్నాయి కదా, మరి అవన్నీ ఎందుకు వెళ్ళలేదు? దిల్ రాజు గారు ఎందుకు వెళ్ళలేదు? దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్ గా ఎందుకు వెళ్ళలేదు? ఓకే, రైట్. మాట్లాడదాం. నటుకుమార్ ఇండస్ట్రీకి సంబంధించి గట్టి వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, దానికి సంబంధించి డిబేట్ కంటిన్యూ అవుతుంది. నట్టికుమార్ గారు మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నేను సీఎంగా ఉన్నంత కాలం టికెట్ల రేట్ల ధరల పెంపు బెనిఫిట్ షోలు ఉండవన్నారు. మీ అభిప్రాయం ఏంటి? టికెట్ ధరల పెంపు ఉండాలంటారా, బెనిఫిట్ షోలు ఉండాలంటారా? ఒకవేళ మీ అభిప్రాయం అదే అయితే మీరు ఆల్రెడీ నిర్మాతల మండలికి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయబోతున్నారు? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను ఒకటే అంటానండి, రేట్లు ఇప్పుడు పెద్ద సినిమాకి ఒక రకంగా రేట్ ఉండాలి, చిన్న సినిమాకి ఒక రకంగా రేట్ ఉండాలి. ఓకే, పెద్ద సినిమాలు వస్తే 2 వారాలు రేట్ పెంచుకుంటున్నారు అన్నారు, దానికి మనం అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే దాంట్లో అందరం ఛాంబర్లో అందరం కలిపి నిర్ణయం తీసుకుందే కాబట్టి. రేట్ అనేది ఒక ప్రజల అందుబాటులో ఉండే రేట్ ఉండాలి. ఫస్ట్ అన్నారు 150 రూపాయలు అన్నారు ఫస్ట్ లో, తర్వాత 200 రూపాయలు అన్నారు, 200 రూపాయల తర్వాత 360 రూపాయలు పెంచారు. అంటే 450 రూపాయలకు దేవరాకు వస్తే ఈ సినిమాకి వస్తాడు 1336 రూపాయలు, మీకు 900 రూపాయలు సింగిల్ స్క్రీన్, అంటే 631 రూపాయలు టికెట్. ఇప్పుడు గవర్నమెంట్ అంత రేటు పెంచడం తప్పే, గవర్నమెంట్ అంత రేటు పెంచడం తప్పే. బెనిఫిట్ షో అనేది బిఫోర్ 9:30 షో ఇవ్వడం అనేది తప్పే. మీరు మామూలుగా 5 షోలు పర్మిషన్ ఇస్తున్నారు, 6 షోలు ఇచ్చారు, 6 షోలు పర్మిషన్ కరెక్ట్ గా చూసుకొని 6 షోలు కూడా ఎలాగిచ్చారు? ఇంతకు ముందు 20 థియేటర్లు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, ఓన్లీ 20 థియేటర్స్ అండ్ 1 షో. ఓకే, తక్కువ థియేటర్లని రెగ్యులర్ గా 5 షోస్ ఇచ్చారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా మరి ఎవరు పర్మిషన్ ఎవరు తీసుకొని అడిగారని ఇండస్ట్రీ అడిగిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు రేటు పెంచడం కూడా తప్పే. ఇప్పుడు రేటు మొత్తం ఇవ్వనడం కూడా తప్పే. ఎందుకంటే పెద్ద సినిమాలు 1000 కోట్ల రూపాయలు 100 కోట్లు పెట్టి సినిమా తీసేటప్పుడు వాళ్ళకి మినిమం గ్యారంటీగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక రేటు పెంచాలి. నిర్మాత మండలి తరపున ముఖ్యమంత్రిని ఏమైనా కలుస్తారా? దిల్ రాజు ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి దిల్ రాజుని లీడ్ చేయమని మీ నిర్మాతలందరూ కోరుతారా?
మేము అంటే దిల్ రాజు గారిని లీడ్ చేయడానికి దిల్ రాజు గారు లీడ్ చేయాలండి. దిల్ రాజు గారు ఇస్ మీటింగ్ పెట్టాలి, జాయింట్ కమిటీ మీటింగ్ కంపల్సరీ పెట్టాలి. జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టి గవర్నమెంట్ మాకున్న బాధని, మాకున్న కష్టాన్ని, మా నిర్మాతలకున్న ఆలోచనని, తప్పు జరిగింది, తప్పు జరిగిన దాంట్లో వాస్తవం, దాంట్లో ఎవ్వరు కూడా ఇది తప్పు లేదు, మా తప్పు కాదు అని అంటానికి లేదండి. ఎందుకంటే ఒక ఆమె చనిపోయేటప్పుడు బాధ చూపించలేదు, మనం సింపతి చూపించలేదు. ఒక అబ్బాయి ప్రాణంతో కొట్లాడుతుంటే కూడా సింపతి చూపించలేదు. 4 గంటలు జైల్లో ఉంటే అంతమంది వచ్చి పరామర్శ రావడానికి ఆయన కోపం వచ్చింది. ఒక సీఎం ఇష్టం వచ్చిన ట్రోల్ చేయడం అనేది బాధ అనిపించింది, గవర్నమెంట్ ని ట్రోల్ చేయడం అనేది బాధ అనిపించింది. దాన్ని ఒప్పుకోక తప్పదు. రెండోది, ఇప్పుడు జాయింట్ మీటింగ్ లో దిల్ రాజు గారు ఇప్పుడు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ తో, దాన్ని ఎఫ్డిసి చైర్మన్, ఎఫ్డిసి ఎండి గారు అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీఎం గారితో మీటింగ్ ఏర్పాటు చేసి, ఆ మీటింగ్ లో తప్పులు జరిగినవన్నీ మనం సర్దిద్దుకోవడానికి అంతంత రేట్లు కాకపోయినా మినిమం రేట్లైనా కంపల్సరీ ఇవ్వకపోతే పెద్ద సినిమాలు దెబ్బతింటాయండి. పెద్ద సినిమా నిర్మాతలు కంపల్సరీ దెబ్బతింటారు. అది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ నటకుమార్ గారు, థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు. మనం చూస్తున్నాం సీఎం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా నిర్మాతల ఇది చాలా పెద్ద దెబ్బ. రాబోతున్న పెద్ద చిత్రాలు ఉన్నాయి, అలాగే సంక్రాంతికి రాబోతున్న 3 సినిమాల్లో అటు దిల్ రాజు 2 సినిమాలకు నిర్మాతగా, ఒక సినిమాకు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మీటింగ్ పెట్టుకుంటాం, మీటింగ్ పెట్టుకుని మా సమస్యలు ఏంటో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం. ఇది ఒక రకంగా మాకు పెద్ద దెబ్బే. అలాగే జరిగిన పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ గారు మిగతాలో వ్యవహరించిన తీరు కూడా తప్పని నిర్మాతలు ఎత్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం దీని ఇంపాక్ట్ ఇంకా ఎలా ఉండబోతుందో. ఇది సీఎం రేవంత్ వ్యాఖ్యలపై 10 టీవీ స్పెషల్ డిబేట్.